రావచ్చు, కానీ ఒక పౌరునిగా ప్రశ్నించాల్సిన హక్కు ఉంది. కానీ పూర్తిగా తన చేతిలోకి తీసుకొని పూర్తిగా ఆ మేడాన్ని గంట వరకు బయట నిలబెట్టించి ఒక లేడీ టీచర్ని వేరే గ్రూపుల ద్వారా ఆమెని అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదని ఈ గ్రామ స్థాయి నుంచి నేను మాజీ సర్పంచ్గా ఖండిస్తున్నాను. ఒక తల్లిలాగా మమ్మల్ని చూసుకుంటారు. అదేవిధంగా మా పిల్లలు కూడా ఈ కరోనా టైంలో మా పాప ఇక్కడే వచ్చి చదువుకుంది, మా తమ్ముడి పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఆ మేడం గారి వల్ల ఏమి 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. అట్లా చేసే మేడం గారిని మనం సన్మానించాలి, కానీ అట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నాం. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో పరిపాలన సాగిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పాలకులు ఖచ్చితంగా ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తారు. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి మనం ఇవాళ అన్నారగూడెంలో ఒక 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మహిళా హెడ్ మాస్టర్ అయినటువంటి సరోజిని మేడం గారిని గేటు బయటనే నిలబెట్టి ఒక హెచ్ఎం అని చూడకుండా ఒక పైచాచికంగా ఒక ప్రజాస్వామ్య పాలన ఉన్నామని అనుకోకుండా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించకుండా రాజ్యాంగ వ్యతిరేక శక్తులైనటువంటి ఒక ఉన్మాద చర్య చేసినటువంటి ఇక్కడ ఆపద వెంకటరామారావు అనే వ్యక్తి తన చేతిలోకి గ్రామాన్ని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని కూడా అతని చేతిలోకి తీసుకోవాలనేటువంటి చేసినటువంటి దుర్మార్గమైన చర్యను మేము అన్నారగూడెం గ్రామ ప్రజలుగా ఖచ్చితంగా అందరం ఏకవాక్య తీర్మానంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో జరిగిన సంఘటన ఇలా అన్నారగూడెంలో పెద్ద పెద్ద రాజకీయ సంఘటనలు జరిగిన స్కూల్లోకి వచ్చి దౌర్జన్యం చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఇవాళ కొత్తగా చూస్తున్నా. ఇవాళ 18 సంవత్సరాల నుంచి ఆ మేడం గారు ఇక్కడనే పనిచేసినా ఎప్పుడు రాని లేటుగా నిన్న మొన్న వచ్చిందని ఇవాళ సృష్టించిండు. అతని మీద చాలా నేర చరిత్ర ఉన్న వ్యక్తి అతనే ఒక్కడే, కానీ ఎవరైనా ప్రజలు వచ్చి ఎవరు ఏమి అన్న దాఖలాలు ఏం కనపట్టలేదు. ఈ తడవ ఒక మహిళని చూడకుండా ఏదైనా ఉంటే ఇంట్లో లోటుకి పోయి మేడం గారు ఇది పద్ధతి కింద అడగాల, కానీ దౌర్జన్యంగా ఇక్కడ బజార్తో నిలబెట్టి చేయడం చాలా దురదృష్టకరం. ఈ నమ్మకం అతను ఏదైనా చేస్తే అతని మీద ప్రజలు మేము మా పార్టీ వైడ్గా నేను సిపిఎం పార్టీ వైడ్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. అది ఇది వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ రామారావుకి. గౌరవ హెచ్ఎం టీచర్ గారైన సరోజిని మేడం గారి మీద చేస్తున్న దుష్ప్రచారం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ స్కూల్కి దగ్గరలోనే మా ఇల్లు ఉంది. గత 20 సంవత్సరాల క్రితం నేను ఆ మేడం గారి చేతిలో నేను చదువుకున్న వ్యక్తిని, పెరిగిన వ్యక్తిని. ఇప్పుడు కనీసం 5 సంవత్సరాల నుంచి నేను నా పిల్లగాళ్ళు ఇద్దరు ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుతున్నారు. ఏదో లేటుగా వచ్చిందని చెప్పి గిట్టని వ్యక్తులు కొంత దుష్ప్రచారం చేస్తూ ఆ మేడం గారి మీద కొద్దిగా అసత్య ఆరోపణలు చేసి మేడం గారి పేరు తీసివేయాలని చూస్తున్నారు. ఏదన్నా ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి లోన మాట్లాడాలి తప్ప మీరు గేటు బయట ఒక అర్ధగంట ముందు ఏదో ఒక దొంగలాగా దళిత మహిళని చూడకోకుండా మీరు ఎలాంటి దుష్ప్రచారం చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోసారి ఆ మేడం గారి మీద సెలవులో ఉండి ట్యాబ్ ఇద్దామని నేను వచ్చాను. 10 నిమిషాలు లేటుగా వచ్చాను. 9:50 నిమిషాలకు నేను పాఠశాల గేటు ముందు ఉంటే నన్ను లోపలికి వెళ్ళొద్దన్నారు. నేను ట్యాబ్ ఇవ్వాలండి, నేను సెలవు పెట్టానంటే మీరు లేటుగా ఎందుకు వచ్చారు ముందు అది చెప్పండి. అది చెప్తేనంటే నేను చెప్పాను నేను సెలవులో ఉన్నా కాబట్టి 10 నిమిషాలు లేటుగా వచ్చాను, నేను ట్యాబ్ ఇచ్చి వెళ్ళిపోతున్నా, నేను ఉండట్లేదు, నేను ముందు ఎప్పుడో సెలవు పెట్టుంచుకున్నా, మా బంధువుల ఫంక్షన్ ఉండటం వల్ల సెలవు పెట్టొచ్చాను అని చెప్తే మీరు బయటికి పోవద్దు, లోపలికి రావద్దు అని చెప్పి నేను ఒక దళిత మహిళా ఉపాధ్యాయురాలను అయినందున నన్ను కావాలని గేటు బయట 30 నిమిషాల సేపు నన్ను నిలబెట్టారండి. 9:50 నుంచి 10:25 వరకు కూడా నన్ను అక్కడే నిలబెట్టారు కదలకుండా. నిలబెట్టిన తర్వాత తను వాయిస్ ఇచ్చుకున్నారు. నేను చెప్పింది ఏమీ రాకుండా వాళ్ళు ఏం కావాలో అది మాత్రమే రికార్డ్ చేసుకొని ఫోటోలు తీపిచ్చి తీయండి మేడం ఫోటో తీయని చెప్పి ఫోటోలు తీపిచ్చి మరీ ఇచ్చారు. ఇలా చేయటాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయంలో గ్రామస్తులంతా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. అలాగే మా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను.